ఆశయాలే అజెండాగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా, ప్రతి కుటుంబానికి సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని అందించాలి అనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తూ సేవలను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య పేదల సేవలో ప్రజా వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనగా కృషి చేస్తూ అహర్నిశలు అంతఃకరణ శుద్ధితో సేవలు అందిస్తున్న ద విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రనర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి P4 కార్యక్రమం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్గా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలలో ప్రజలకు అవకాశాన్ని కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా, ప్రజలందరికీ బంగారు భవిష్యత్తును అందించే విధంగా కార్యక్రమాలను రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో వినూత్నత, అహర్నిశలు కూడా ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలి అనేటటువంటి దృక్పథంతో చక్కటి సేవలను అందిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రజా ప్రతినిధులందరికీ కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులందరూ కూడా ఎంతో ఆసక్తిగా, ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణం, ఆ సమయం వచ్చింది. నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా లబ్ధిదారులు పింఛన్ను అందుకునేటటువంటి సందర్భం. ప్రతి నెల కూడా పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే సుపరిపాలన అందిస్తూ, సంక్షేమాన్ని అందిస్తూ ప్రజలకి సమృద్ధిని కలిగించాలని కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ద గ్రేట్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క విజన్ మన అందరికీ కూడా స్ఫూర్తి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనే దృక్పథంతో ఎన్నో చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా. బాబు చైర్స్ ఉన్నాయా? చైర్లో ఉన్న వాళ్ళు కూర్చోండమ్మా, దయచేసి కూర్చోండి. పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ద విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పేదల సేవలో ప్రజా వేదిక ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కాకినాడ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కాకినాడ గౌరవనీయులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ముందుగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ కాకినాడ
గౌరవనీయులు శ్రీ హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, వేదికను అలంకరించిన ఎంపీ వర్యులకు, స్థానిక ఎమ్మెల్యే వర్యులకు, ఇక్కడ వచ్చేసినటువంటి చామవరం ప్రజలందరికీ, నాతోటి అధికారులందరికీ నమస్కారాలు. సార్, జిల్లా యంత్రకం తరపున తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, తమరు ఈరోజు మన కాకినాడ జిల్లాకి రావడం, చామవరం గ్రామంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. సార్, ఈ సందర్భంగా ఈరోజు మన చామవరం గ్రామంలో 390 మంది పెన్షన్దారులకు మనము పెన్షన్ సరఫరా చేస్తున్నాం. సార్, దీంట్లో 209 మంది ఓల్డ్ ఏజ్ పెన్షన్. సార్, దీంట్లో 95 మంది వితంతువులకు, అదేవిధంగా 13 మంది డబ్బు కళాకారులు, 13 మంది చెప్పులు కొట్టుకునే వాళ్ళకి, అదేవిధంగా దివ్యాంగులకు, వీళ్ళందరికీ కూడా మనము పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం సార్, తమరి చేతుల మీదుగా. అదేవిధంగా తుని నియోజకవర్గంలో చూస్తే సార్ 36,369 మందికి 16 కోట్ల రూపాయలు దాదాపు మనము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం సార్ ప్రతి నెల. జిల్లా వ్యాప్తంగా చూస్తే సార్ 2,71,000 మందికి 418 కోట్లు మనము ప్రతి నెల మనము పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం సార్. ఈ కార్యక్రమం తమరు తీసుకోవచ్చిన సూపర్ 6లో భాగంగా పకడ్బందీగా వాళ్ళు ఇంటికే వెళ్ళి ప్రతి 1వ తారీఖు మన సిబ్బంది అందజేస్తున్నారు సార్. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి బాటలో మేము నడుస్తున్నాం సార్. తమరు ఒక మార్గదర్శకత్వం మీదగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వారు ఒక సహాయ సూచనల మేరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాకినాడ జిల్లాలో చక్కగా చేపడుతున్నాం సార్. రాబోయే రోజుల్లో ప్రజా అభిప్రాయ సేకరణలో 80% కన్నా ఎక్కువ అచీవ్ అవుతామని సభంగా తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఏదైతే తమరు స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారో దానికోసం కూడా ప్రజలతో కలిసి మన జిల్లా యంత్రాంగం అందరం కూడా కలిసి కష్టపడతామని, మన కాకినాడ జిల్లాని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి మీతో పాటు కలిసి నడుస్తామని సభంగా తెలియజేస్తున్నాను సార్. జిల్లా యంత్రాంగం తరపున, జిల్లా ప్రజానీయం తరపున మరోమారి తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ శాసనసభ సభ్యురాలు తుని మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీమతి దివ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన తుని నియోజకవర్గానికి విచ్చేసిన నవ్యాంధ్ర నిర్మాత, పోలవరం నిర్మాణ రథసారథి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. తుని నియోజకవర్గ ప్రజల తరపున వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి